నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్ వాళ్ళు క్యారెట్ని తినొచ్చు అంటారా లేదా? సో క్యారెట్ చాలా మంచిదమ్మా. అట్లని చెప్పేసి అతిగా ఎక్కువ ప్రమాణంలో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు వాడడం మంచిది కదమ్మా. ఓకే. అయితే క్యారెట్లు కూడా కొన్ని షుగర్స్ ఉంటాయి కాబట్టి ఆ షుగర్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డయాబెటీస్ మరీ ఎక్కువ స్థాయిలో ఉండి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నటువంటి వాళ్ళైతే డాక్టర్ సలహా లేకుండా క్యారెట్ ఎక్కువ వాడుకోవడం మంచిది కదమ్మా. కానీ దీంట్లో అనేక రకాలైన సుగుణాలు ఉన్నాయి కాబట్టి డయాబెటీస్ నియంత్రణలో ఉండి మరి డయాబెటీస్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేసి ఉన్నటువంటి వాళ్ళైతే క్యారెట్ని కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చుమా. క్యారెట్లో ఏ విటమిన్ ఉంది, అదేవిధంగా అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగినటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి, ఫైబర్ ఉంది, అదేవిధంగా జియోగ్జాంతిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేహానికి ఉపయోగపడతాయి. కాబట్టి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు డయాబెటీస్ నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రము కొద్ది ప్రమాణంలో క్యారెట్ జ్యూస్ రూపంలో కానీ లేకపోతే క్యారెట్ను కూర రూపంలో కానీ క్యారెట్ను అలాగని వాడుకోవచ్చు. కానీ షుగర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం షుగర్ పూర్తి స్థాయిలో తగ్గేదాకా మాత్రం వాడుకోకుండా ఉంటే మంచిదమ్మా. ఓకే. అంటే సార్ వీళ్ళు కూడా ఏమన్నా అంటే డైలీ కాకుండా ఒకవేళ వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి తీసుకోవటంలో ఏదైనా ఉపయోగం ఉంటుంది? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. రెగ్యులర్గా వాడుకోకుండా వారంలో 2 సార్లు ఒక మోస్తరు మధ్య సైజు క్యారెట్ను ఒక పీసెస్ వల్ల ఎంత మనకు పోషకాంశాలు అందుతాయో అంతవరకు మీడియం సైజు క్యారెట్ని మనం జ్యూస్ రూపంలో కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసి తినడం కానీ క్యారెట్ని అలాగే తినడం కానీ లేకపోతే వంటకాల్లో ఉపయోగించుకొని ఆ క్యారెట్ని వాడుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుందమ్మా. కాబట్టి ఏమంటే కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. ఇంకో డౌట్ సార్, క్యారెట్ అని మీరు అన్నారు డైలీలో తీసుకోకూడదు, ఎప్పుడైనా ఒక వీక్లీ వన్స్ అలా తీసుకోవాలని. వంటల రూపంలో అని మీరు అన్నారు, అంటే రైస్లో కానీ లేదంటే మన పులావ్లో కానీ తీసుకుంటూ ఉంటారు, ఇలా డైలీ తీసుకోవచ్చు అంటారా? వాళ్ళు కూడా అంతేమా. కాబట్టి మనం ఆ డైలీ తీసుకున్నప్పుడు వంటల రూపంలో పలావ్ రూపంలో కొద్ది ప్రమాణంలో వాడుకుంటుంటాం. కాబట్టి ఆహార పదార్థాలు వంటకాల తయారీలు కూడా మరీ క్యారెట్తో చేసినటువంటి పదార్థాలు రెగ్యులర్ వాడకుండా ఇలా సాంబార్లో కలిపినప్పుడు కానీ లేకపోతే క్యారెట్ను ఈ పలావ్లో కలిపినప్పుడు కానీ ఇలాంటప్పుడు అయితే కొద్ది ప్రమాణంలో తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మన పరోక్షంగా మన దేహానికి ఉపయోగపడతాయి. కాబట్టి క్యారెట్ వల్ల కలిగేటువంటి మంచిని దృష్టిలో ఉంచుకొని షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా క్యారెట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మరి షుగర్ వ్యాధి బాగా నియంత్రణ నుండి బాగా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు కొద్ది ప్రమాణంలో తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కదా సార్, ఏదైతే డయాబెటిక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది, ఇలాంటి వాళ్ళు ఈ క్యారెట్ని అవాయిడ్ చేయడం మంచిదంటారా? దీన్నేమా క్యారెట్ని అలాగే వాడుకోకుండా మిగతా పదార్థాలతో కలిపేసి అంటే ఇప్పుడు సలాడ్స్ రూపంలో కలిపేసి వాడుకోవడం వల్ల కొద్ది ప్రమాణంలో మనం తీసుకుంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కేవలం క్యారెట్ని వాడుకోవడం మంచిది కదమ్మా. అది కూడా షుగర్ నియంత్రణ లేకుండా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వాడుకోవడం మంచిది కాదు. నియంత్రణలో ఉంటే మాత్రం వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.